ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు అనూహ్య పరిణామం ఎదురైంది. పిప్పల్దారి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆయన్ను అడ్డుకున్నారు. 2 పడకల ఇల్లు ఇవ్వకుండా మాయ మాటలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నాకే గ్రామంలోకి రావాలని, అప్పటిదాకా అడుగు పెట్టనివ్వబోమంటూ తీవ్రంగా హెచ్చరించారు. నీ ఇంట్లో పాము వచ్చింది, పిల్లలకు గుర్తుండే చనిపోతుండే అన్నావు ఆ రోజు. కరోనా మహమ్మారి రాలేదా? ఇప్పుడే మొన్న కొత్తగా స్టార్ట్ అయింది. బతుకులు మేము ఎట్లా మీరు మొన్న ఏం చెప్పారు సార్? మొన్న ఇండ్లు ఇస్తా, గొద్దెలు ఇస్తా అనుకుంటా అన్ని నక్ష చెప్పుకుంటా, ప్రజల్ని మంచిగా దోసుకుంటా, లక్షల లంచం తీసుకుంటా, అటు ఇండ్లు అమ్ముకుంటా, ఇటు ఇండ్లు అమ్ముకుంటా, అదే దందు ఉన్నది. అటు లేనోళ్ళు అటు యావేళ, అప్పుడు లేనప్పుడు చేనులకు వెళ్ళి రప్పించిండు. మేకలు గొర్రెలు పోయంగా కర్ర తిని ఊరంతా తిరిగి వచ్చిండు. అప్పుడు కానీ రాలేక మనుషులము సార్ ఇంట్లో పాము వచ్చింది సార్, పిల్లలకు గుర్తుండే అని అంటే ఇంట్లో వచ్చి సొచ్చి ఫోటో దించి పిల్లలందరిని ఫోటోలు ఊరందరు ఫోటోలు దించుకున్నాడు. అప్పుడు కళ్ళకు గాని వచ్చినాం కదా, ఇప్పుడు గాని వస్తలేము కళ్ళకు. అప్పుడు ఓట్లేసులు అప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఒక మాట కదా. నేనన్న అదే రోజు అన్న సార్ మీరు ఓట్లు వేయక ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారంటే నా మాట కరెక్ట్ వచ్చింది. చేనులకి వెళ్ళి రప్పించినాము.